నా పేరు సంతరాజు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ మనం అందరికీ తెలుసు, మన ఈ రామాలయం కోసము మొత్తం యావత్ దేశము, యావత్ ప్రజలు, అందరు ప్రజలు 500 సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క కార్యక్రమము మనం చేయించుకోదామని చెప్పేసి చాలా వెయిటింగ్లో ఉన్నాము. మనకు చాలా చెప్పాలంటే ఎన్నో ఏళ్ళ సంది చాలా ప్రజలకు, అందరికీ మన అందరి ప్రజలకు ఈ ఒక కోరిక ఉంది. ఇన్నాళ్లకు నిజం చెప్పాలంటే ఇన్నేళ్లకు ఈ కోరిక నెరవేరుతున్నందుకు మనం చాలా ఈ అద్భుత ఘట్టాన్ని మనం చూసినందుకు మనం చాలా అదృష్టవంతులము. వాస్తవానికి అయోధ్యకి వెళ్లి దర్శనం చేసుకున్నాం అనుకున్నాము, కానీ మన ప్రియతమ నాయకుడు మోడీ గారు ఏమన్నారంటే అక్కడ చాలా ఉంది కాబట్టి మన ఇక్కడ దగ్గరున్న భద్రాచలం మన భద్రాచలము మన అయోధ్య అంటే మన భద్రాచలం అన్నట్టే అంత దూరం వెళ్ళలేం కాబట్టి మనం ఇక్కడికి వచ్చి మన ఈ శ్రీరాముల వారి దర్శనం చేసుకోబడింది. నాతో పాటు చాలా మంది వచ్చారు. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఇక్కడికి చేసుకొని వచ్చారు. నిజంగా అసలుకి చెప్పాలంటే ఈ 500 సంవత్సరాలు ఎలా గడిచిపోయింది, ఎలా అయింది అంటే నిజంగా చెప్పాలంటే, కానీ ఇంతమందిలో ఈ 500 సంవత్సరాలలో మనమే చాలా అదృష్టవంతమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది త్యాగాల తర్వాత మనకు ఇలా ఇంత అద్భుత ఘట్టాన్ని మనకు దొరకడం జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని మనం వీక్షిస్తున్నాము, మనము ఇలా ఫీల్ చేస్తున్నాం అంటే మనం చాలా అదృష్టం. ఇది ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, అసలుకి యావత్ భారతదేశం ఒక్కరు కాదు, యావత్ భారతదేశం తెలంగాణనే ఆంధ్రనే కాదు, మొత్తం యావత్ భారతదేశం అందరూ కూడా చాలా 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 భక్తి శ్రద్ధలతో ఈ వారం రోజులు మనం చాలా భక్తి శ్రద్ధలు జరుపుకొని 22 తారీఖు రోజు మన జరిగే అయోధ్యని ఆ ఘట్టాన్ని వీక్షించి చూసాలని చెప్పేసి అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 22 తారీఖు వరకు మనం అందరం ఇదే భక్తి శ్రద్ధలతో మరియు దాని తర్వాత కూడా మనం ఇదే భక్తి శ్రద్ధతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనవరి 22వ తేదీన అయోధ్య రామ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి సందర్భం లోపల అయోధ్య వరకు వెళ్లలేనటువంటి భక్తులమైన మేము దక్షిణాది అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల రాముల వారి దర్శనానికి ఈరోజు కర్మ సందర్భంగా రావడం చాలా ఆనందంగా భావిస్తున్నాము. జనవరి 22వ తేదీ మరొక దీపావళి జరుపుకోవాలని ప్రతి హిందువు రామభక్తులై రామనామ జపం చేయాలని, శ్రీరామనామంతో యావత్ భారతదేశం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము హైదరాబాద్ నుంచి ఈ రామయ్య యొక్క దర్శనార్థం వచ్చామండి. మరి భద్రాద్రి రాముడు అంటే మనకు రెండవ అయోధ్యగా భావిస్తాం మేము. అయోధ్యలో 22 తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతుంది. అంత దూరం మేము వెళ్ళలేము కాబట్టి ఈ భద్రాద్రి రాముడిని మరి గతంలో దర్శించుకున్నాం. ఈరోజు ఈ నెలలో ప్రత్యేకంగా దర్శించుకోవాలనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చామండి. చాలా సంతోషం. మాకు రామయ్య గారి మీద అమితమైన భక్తి ఉంది. వారి యొక్క కృప కటాక్షం మా యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా అందాలని మరి నేను కోరుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నానండి. అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.